హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలు ఈ కాలం ఫలిస్తారు, ఆ కాలం ఫలించడం ఉండదండి. అన్ని కాలాలలో ఫలిస్తారు. ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలు ఎండిపోరు. హల్లెలూయా. దేవుని బిడ్డల మీద ఆత్మవర్షం ఎప్పుడు సమృద్ధిగా దేవుడు కుమ్మరిస్తాడు. ఎందుకంటే ఆయనతో సహవాసం కలిగి అంటుకట్టబడి ఆయనలో ఎదుగుతారు గనక. ఆమేన్. అందుకని ఈ రోజు నుంచి మీరు, నేను సేవకునిగా చెప్తున్నా, దేవునితో మీరు గడిపినప్పుడు అన్ని విషయంలో ఎదుగుతారు. ఆమేన్, ఆమేన్. అన్ని విషయంలో, ఈ విషయంలో జాగ్రత్త పడాలి. అరే ఒక్క 2 నిమిషాలు ఎగ్జామ్కి లేట్ అవ్వగానే ఎంసెట్కి పంపిట్లా వాళ్ళు. 2 నిమిషాలు ట్రైన్ లేట్, 2 నిమిషాలే ఉంటుంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ 2 నిమిషాల్లో ఏదో వాటర్ తీసుకోవడానికి వెళ్తే ఏమైపోయింది, అది వెళ్ళిపోయింది. ఏమో రాకడి ఇప్పుడు వచ్చిద్దేమో. ఒకవేళ దేవుని రాకడొస్తే నువ్వు సిద్ధపడి లేకపోతే, ఈ సమయంలో దేవునికి పరిపూర్ణంగా నువ్వు అప్పగించుకొని రక్షణలో నిలిచి ఆత్మకి తగ్గిన ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించకుండా, దేవుని ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించకుండా ఉంటే నువ్వు ఎత్తబడవేమో. నువ్వు ఎత్తబడటానికి దేవుడు ఏమిస్తున్నాడు? ఈ నెలలో సమయాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీరు గడిపే ఈ సమయం బిడ్డలారా చాలా విలువైనది. మన జీవితాల్లో విలువైన రోజులు ఏమన్నా ఉన్నాయంటే ఏంటో తెలుసా? నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే సమయము, నువ్వు దేవుని సన్నిధిలో ఆనందించే సమయము. ఇంతకంటే మన జీవితంలో మంచి క్రియలు మనతో ఏమన్నా వస్తున్నాయి అంటే ఇంకా ఏమీ ఉండవు. మనతో వచ్చే మంచి క్రియలు, మంచి ఫలాలు ఏంటో తెలుసా? నువ్వు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నావే, కన్నీరు కారుస్తూ వేడుకుంటూ ఆయన ఆనందిస్తూ పాటలు పాడి స్తుతిస్తున్నావే, ఇది మన లైఫ్లో గొప్ప గోల్డెన్ డేస్. హల్లెలూయా. విలువైన సమయము. ఏ సమయము? విలువైన సమయము. ఆమేన్ చెప్పండి. విలువైన సమయము. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేయాలి. ఇక్కడ మరొక మాట అంటాడు, ఆ మాట కూడా మీకు చూపిస్తా. 27వ వచనం. 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును, ఇది మా సంఘం అంటే ఎవరు? గోడలా? ఈ డెకరేషన్లా? ఎవరు సంఘం అంటే? మనమే కదా. ఆ క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనదిగాను. నువ్వు పరిశుద్ధముగా నిర్దోషముగా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవునితో గడపాలి. సంఘములో శిరస్సు, మనకి శిరస్సు ఉన్నాడు. ఆ శిరస్సు మన ప్రభు అయిన యేసు. భార్యకి భర్త ఎలా శిరస్సుగా ఉంటాడో సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు శరీరం అనే సంఘానికి శిరస్సు ఆయన గనక. మీకు విషయం తెలుసా? ఏ ఆలోచన అయినా శిరస్సులో ఉండి, మెదడులో ఉండి వస్తుంది. ఈ కమాండ్ను బట్టే ఈ చేతులు ఆడితే, ఈ నోరాడిద్ది, ఈ హార్ట్ బీట్ అన్నీ కూడా ఈ కమాండ్ను బట్టే. ఇక్కడ ఒక నరం ఏమన్నా అయిందంటే ఈ కాళ్ళు చేతులు పడిపోతాయి. తెలుసా మీకు? ఇక్కడ ఏమన్నా నరం పనిచేయి చిట్లింది అనుకో, కాళ్ళు చేతులు పనిచేయవు. మనకి పెరాలసిస్ వచ్చేసి మొత్తం కూడా దేంతో కనెక్షన్ ఉంది? మన బాడీ మొత్తం మెదడుకి కనెక్షన్ ఉంది. హల్లెలూయా చెప్పండి. అలాగే ఆయన సంఘానికి ఏమై ఉన్నాడు? ఆ సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, సంఘంలో రకరకాల మనస్తత్వాలు గల వాళ్ళు వస్తారు. ఒకరికి పొత్తు కుదరదు, వస్తారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మంచి సమయాన్ని ఇచ్చి అందరూ ఏక మనసుతో ప్రార్థన చేసేటట్టు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. అయిపోయింది, టైం అయిపోయింది. అందరూ ఏకస్వరముతో అందరూ మనసారా దేవుణ్ణి కలిసి ఏక మనస్సుతో ప్రార్థన చేసేటట్టు చేస్తాడు. ఆయన ఆలోచన ఏంటంటే అందరూ నిష్కలంకులై ఉండాలి, మచ్చ ముడత డాగు లేకుండా ఉండాలి, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమను ధరించుకున్న వారిగా మనం ఉండాలి. ఏం ధరించుకోవాలి? అసూయని ధరించుకోకూడదు, ద్వేషమును ధరించుకోకూడదు,
ఈ వాక్యం వినే ఈ సమయంలో మీరు ఏం ధరించుకుంటున్నారంటే, వాక్యమై ఉన్న క్రీస్తుని ధరించుకుంటున్నారు. ఆయన వాక్యములో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఆయన వాక్యము నిష్కలంకమైనది. ఆయన వాక్యములో జీవం ఉంది. ఆయన వాక్యము సజీవమైనది. మరి ఆయన్ని ధరించుకున్నప్పుడు మనం నిష్కలంకులుగా మారమా? నిందారహితులుగా మారమా? ఆయన్ని ధరించుకోకుండా ఆయన మాటను అంగీకరించినప్పుడు మనలో అపవిత్రత వస్తుంది, మనలో అవిధేయత వస్తుంది, మనలో నిరుత్సాహం వస్తుంది, మనలో ఎదురు తిరిగి మాట్లాడే ఆ కయ్యూని స్వభావమా ఏబేలు స్వభావమా? కయ్యూనంట దేవుణ్ణి ఏమన్నాడు? దేవుణ్ణి ఏమన్నాడు? దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడంట. హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఎందుకంటే నువ్వు నా అర్పణ అంగీకరింపలేదని. కానీ హేబేలు తన కాలంలో, తన సమయంలో దేవునికి ఎలా విలువ ఇవ్వాలో అలా విలువ ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఈరోజు నీవు కూడా ఈ వాక్యం విన్న నీవు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా 24వ వచనం, 23 నుంచి చూద్దాం, 22 నుంచి వెళ్దాం, ఇంకా బాగుంది. స్త్రీలారా, స్త్రీలారంటే మీరేం పలకట్లేదు. స్త్రీలారా, అది నవ్వుతారేంటి? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఒక క్వశ్చన్ వేసుకోండి. లోబడుతున్నారా? ఆమేన్. మీ సీక్రెట్ నేను అడగను, నాకు సంబంధం లేదు. హల్లెలూయా. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు, క్రీస్తే శరీరమునకు. శరీరం ఎవరంటే మనమే, సంఘమే. అంటే మనం రక్షించేవాడు ఎవరు? మనల్ని కాపాడేవారు ఎవరు? మన బాగోగులు చూసేవాళ్ళు ఎవరు? మన ఆత్మీయంగా ఎదగజేసేవాడు ఎవరు? మన సమయంలో మనల్ని ఆశీర్వదింపజేసి ఫలింపజేసేది ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. ఆయన ఎవరంటే మనకి రక్షకుడు. అంటే సంఘం అనే శరీరంకి శిరస్సుగా ఉండి మనల్ని ఆయన మార్గంలో తొలగిపోకుండా, ఆయన ఇచ్చిన శ్రేష్టమైన సమయాల్లో లేకుండా ఉంచుతూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. అందుకని అనురాధ ఇంటికి వెళ్ళంగానే ఎవరితో గడపాలి? సమయం దొరికినప్పుడల్లా సెల్లో రికార్డ్ ఆన్ చేసి తెలియకుండా నిద్రపోకూడదు. హల్లెలూయా చెప్పండి. గ్రూప్లో ఆన్ చేసి నిద్రపోతూ ఉంటుందా? తెలియదు, కొన్ని తెలియదు. ఫోన్ చేసి అది ఆఫ్ చేయ అమ్మాయి, సిస్టర్ అది ఆఫ్ చేయ అంటే, అన్నా తెలియకుండా చేయదగిలింది అన్నా అంటే. ఆమె దేవుడు ఎవరంటే, ముగిస్తున్నా ఈ మాట, ముగిస్తున్నా, అయిపోయింది సమయం. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉంది. మన శరీరాన్ని మనం ఎలా కాపాడుతాం? ఎన్ని సోప్లేసి రుద్దుతాం, ఎన్ని కుంకుడికాయలు, ఎన్ని షాంపూలు. హల్లెలూయా. ఆమేన్. ఎన్ని షాంపూలు. కొంతమంది ఈ కొబ్బరి చెట్టు పీచుని వేసి రుద్దుతూ ఉంటారు. ఎందుకంటే మురికంతా అవి అంట్లు కదా కడిగేది. హల్లెలూయా చెప్పండి. మా నాన్నోళ్ళు అమలాపురం వెళ్తే నేను అక్కడ ఈ కొబ్బరి తోటలు ఉన్నాయి మాకు. మా కొబ్బరి తోటలు అమ్మేసి వెళ్ళే మా నాన్న, అమ్మేసి వాళ్ళ తమ్ముళ్ళు మంచి అయితే అక్కడ వాళ్ళకి కొబ్బరి చిప్పలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇంటికి వెళ్తే వాటర్ బదులు కొబ్బరికాయ ఇస్తారు. ఆ పీచుతో పెట్టి రుద్దుకుంటున్నారు వాళ్ళు. రే ఇదేం మొరటన్నారు అంటే, బాగా మురిగిపోద్దయ్యా. అక్కడ వాళ్ళు అమలాపురంలో కొత్త లంక ఇవన్నీ ఉంటాయి, మమ్మిడి వరం ఇవన్నీ అక్కడ. మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అప్పుడు మాత్రం అవి ఉపయోగించేవాళ్ళు. హల్లెలూయా చెప్పండి. చూద్దాం. సంఘం క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ, అమ్మ భార్యలారా మీ పురుషులకు ఏమవ్వాలి? ఈ మాటలు చెప్పండి. అన్న చెప్పాడు వాక్యము, పురుషుల యజమానులకి శిరస్సులకి లోబడమన్నాడు. నేను మీకు సంపూర్ణంగా లోబడుతున్నాను చెప్పండి. మీకు కావాల్సింది రాకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. పోయిన సంవత్సరం క్రిస్మస్లోకి రాంది కూడా ఈ వీక్లో వచ్చింది. నీకు ఒకసారి ట్రై చేసి చూడండి. చేసి ట్రై అంటిల్ యూ విన్. హల్లెలూయా చెప్పండి. చూద్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను
అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు మనల్ని? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట మనల్ని అలా నిలబెట్టుకోవాలని వాక్యముతో ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థనలో ఆదివారాలు బుధవారాలు తీసుకొచ్చి ఆయన వాడే పీచు వేరు. హల్లెలూయా చెప్పండి. అది చాకలి అని సబ్బు వంటిది, బండని బద్దలు చేసే శుద్ధి వంటిది. దాన్నేసి రుద్దితే, వాక్యాన్ని వేసి లోపల ఉన్న మురికి అంతా బయటికి రావాల్సిందేనా? తెల్లగా హృదయం మనస్సు కడగబడాల్సిందేనా? కడగబడుతుంది. ఆమేన్ చెప్పండి. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను నువ్వు అందుకు ఇవ్వాలి ఆయనకి సమయాన్ని. హల్లెలూయా చెప్పండి. ఆయన ఏమిట నిర్దోషంగా, పవిత్రంగా, నిందారహితంగా, యథార్థంగా నిలబెట్టుకోటకు తనని తాను సమర్పించుకున్నాడంట. హల్లెలూయా. తను అప్పగించుకున్నాడంట. దేనికో తెలుసా? కొరడా దెబ్బలకి. తను అప్పగించుకున్నాడు పిడిగుద్దులకి. ముసుకేసి ఆయన పిడిగుద్దులు గుద్ది, నువ్వు ప్రవక్తవి కదా, ఎవరో చెప్పు అన్నారంట. ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టి, నువ్వు రాజువు కదా అని తల మీద కర్రతో కొట్టారండి ప్రభుని. అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు తెలుసా? నువ్వు నిర్దోషముగా, పవిత్రముగా, నిష్కలంకముగా, యథార్థముగా ఆయన కొరకు, ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుకోవాలని. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియ దేవుని. చివరి మాట 30వ వచనంలో, 30వ వచనం చదువు. మనము అని ఉంటుంది, అక్కడ నుంచి చదువు. మనము క్రీస్తు శరీరమునకు గనుక సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? దేని ద్వారా పోషిస్తున్నాడు తెలుసా? వాక్యము ద్వారా, ఆశీర్వాదాలతో, సమృద్ధితో, ఆయన ఆలోచనలతో, పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆయన పరిశుద్ధపరుస్తూ, సర్వసత్యం నడిపిస్తూ, నువ్వు ప్రార్థన చేసినవన్నీ ఆయన అనుగ్రహించి ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన పరమ పోషకుడు. చెప్పండి, ఎవరు? పరమ పోషకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక 7వ వచనం, 6, 7. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ అంటే ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేస్తున్నారంటే దేవుణ్ణి సేవిస్తున్నారు. మీరు ప్రార్థన చేస్తున్నారంటే ఎవరిని సేవిస్తున్నారు? ప్రభువుని సేవిస్తున్నాం. హల్లెలూయా. ప్రభుని నువ్వు సేవిస్తున్నావు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇస్తావు కదా, టీ పెట్టి ఇస్తావు కదా, గోంగూర మటన్ పెడతావు కదా, చపాతీలు వేస్తావు కదా, గారెలు పెడతారా? ఏం చేస్తారు? మీరు సేవిస్తున్నారు. ప్రభువుని నువ్వు అనుదినం సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలి బిడ్డలారా? ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ఏం చేయాలి? సేవించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? సేవించాలి. 10వ వచనం చదవండి. నీవు ఆయన్ని సేవిస్తూ ఉంటే దేవుని యందు బలవంతురాలు అవుతావు. ఆమేన్. ఆ తర్వాత సర్వాంగమునకు కవచము ఎక్కడ దొరికిద్దంటే, ఇదిగో ఇక్కడ దొరికిద్ది. హల్లెలూయా చెప్పండి. నువ్వు దేవునితో గడుపుతూ ఆయన వాక్యం వింటున్నావే, ఇక్కడ దొరికిద్ది సర్వాంగ కవచం నీకు. శత్రుతంత్రములను కూల్చే, అపవాది తంత్రములను కూల్చే సర్వాంగ కవచము. 12వ వచనం. ఇదిగో మన యుద్ధం ఎవరితో? ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు, లోకనాలతో, అంటే దురాత్మలతో,
దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఉపవాస ప్రార్థనలు ఎవరితో పోరాడుతున్నామంటే, ఈ సమయంలో మన ఆశీర్వాదాలని దొంగిలిస్తూ, ప్రార్థనలు వెనకబడేటట్టు చేస్తూ, రకరకాల ఆలోచనలతో ఎదగనీయకుండా చేస్తూ, అడ్డుపండగున్న అపవాదితో పోరాడి నీకు రావాల్సిన ఆశీర్వాదమును శిరస్సు అయిన యేసయ్య దగ్గర నుండి ఆయన అప్పగించుకున్నాడు గనక, ఆయన నీకు మేలు చేయడానికి, నిన్ను పరిశుద్ధంగా నిర్దోషంగా యథార్థంగా ఆయన ఎటు నిలబెట్టుకోవడానికి ఆయన అప్పగించుకున్నాడు గనక, ఆయన ఎందుకు అప్పగించుకున్నాడంటే నువ్వు ఆశీర్వదించుకోవటానికి. ఆమె ఆయన ఎందుకు అప్పగించుకొని దరిద్రుడిగా మార్చబడ్డాడంటే నీవు ఐశ్వర్యవంతురాలిగా ఐశ్వర్యవంతుడిగా మార్చడానికి. ఆయన శిలువకి ఎందుకు ఎక్కాడంటే నీవు యుగ యుగాలు ఆయనతో ఉండి ఆనందించడానికి, అక్కడ మాత్రమే కాదు, ఈ భూమి మీద కూడా శ్రేష్టమైన దీవెనలు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్ చెప్పండి. అందుకని మీరేం చేయాలంటే 18వ వచనం చదవండి, చివరి మాట 6:18. దేని వలన? ఆత్మ వలననే విసుగు లేకుండా చేయగలం ప్రార్థన. ఆత్మ వలన ఏ సమయం అందు? ఇందాకేం చెప్పాడు? సమయాన్ని. ఇక్కడ అంటున్నాడు ఆత్మ ద్వారా ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు, ప్రతి సమయమందు విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా చెప్పండి. నేను నైట్ పడుకున్నా, దగ్గు వస్తుంది, నిద్ర రావట్లేదు, కూర్చొని ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకున్నా. హల్లెలూయా చెప్పండి. అంటే సమయం మనకి ఏ సమయమైనా, మనం లేచి 2 గంటలైనా 1 గంట అయినా 3 అయినా మన ప్రే టైమింగ్స్ నువ్వు లేచి సమయమైనా అసమయం అందును నువ్వేం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్ చెప్పండి. ప్రతి సమయమనందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయాలి. ఆమేన్. కనుక నీకు సమయం దొరికినప్పుడల్లా నువ్వు ఎవరిని కలుసుకోవాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకున్న ఇదిగో జ్ఞానవంతురాలు ఇక్కడ కనిపిస్తున్నారు నాకు. జ్ఞానవంతురాలు ఏం చేసింది? ఇల్లు కట్టుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందేవా, ఈ ఉపవాస ప్రార్థనలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమయమందును అసమయమందును పట్టుదలతో మెలకువగలిగి ప్రార్థన చేయాలని, నీ ఎదుట నిష్కలంకంగా, నిర్దోషంగా, నిందారహితంగా, పరిశుద్ధంగా మమ్మల్ని నిలవబెట్టుకోవాలని మీరు అప్పగించుకున్నారయ్యా. రక్తం చిందించడానికి, ప్రాణం పెట్టుటకు మీరు చేసిన త్యాగం మేము మరువలేము నాయనా. మీరు చేసిన అద్భుతాలు మేము మర్చిపోలేమయ్యా. మీ ప్రాణ త్యాగాన్ని మేము మర్చిపోక, శిరస్సుగా మీరు శరీరమైన మాకు కావలసిన ఆలోచనని మమ్మల్ని సంరక్షిస్తూ కాపాడుతున్నందుకు స్తోత్రం. మీ ఆలోచనతో నడిపిస్తున్నందుకు స్తోత్రం. పడనీయకుండా నిలబెట్టుకున్నందుకు స్తోత్రం. ఈ సమయాన్ని మీ సన్నిధిలో గడుపుతూ అయ్యా మేము ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి సమయమందు ప్రార్థన చేయమని చెప్పావు. సమయం విలువైనది, తిరిగి రాదని చెప్పావు నాయన. ఇదిగో ఏశావు తర్వాత ఆశీర్వాదాల కొరకు ఎతికాడు కానీ తనకు ఆశీర్వాదాలు రాలేదు. ఎందుకంటే ఆ సమయం పోయింది. సమయం నీకు ఇస్తున్నాడు రక్షణ పొందటానికి, సమయం నీకు ఇస్తున్నాడు పాపాలు కడుక్కోవడానికి, సమయం నీకు ఇస్తున్నాడు మార్పు చెందటానికి, సమయం నీకు ఇస్తున్నాడు ఆశీర్వాదాలు పొందుకోవడానికి, సమయం నీకు ఇస్తున్నాడు నా ప్రభు నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకొని నిష్కలంకురాలిగా ఉండటానికి, దేవుని ద్వారా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నీ కుటుంబం కొరకు, బిడ్డల కొరకు పట్టుదలతో విజ్ఞాపన చేయుటకు దేవుడు నీకు సమయం అనుగ్రహించాడు. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా బిడ్డలందరినీ ఆశీర్వదించి పట్టుదలతో బలమైన ప్రార్థన చేసి ఆశీర్వాదాలు, మేలులు పొందుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె ప్రభువా మీకు ఇష్టమైన బిడ్డల గుండెలో నా కృప చూపమని, ఆశీర్వదించమని, ఆత్మ సంబంధమైన బలముతో బిడ్డలను నింపమని, ఆత్మ ద్వారా ప్రతి సమయమందును బలమైన విజ్ఞాపన చేసే అట్టి ప్రార్థన పరులుగా మా బిడ్డలను మార్చి అటు అభిషేకంతో నింపమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం మనకి తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. నివసించు మహిమ